అలనాటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రియంబర్స్మెంట్. అది భిక్ష కాదు, హక్కు. అధికారం పోయినా తలకెక్కిన అధికార మదం మాత్రం దిగగా ఆంధ్రప్రదేశ్కి అన్నం తినిపించింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయనే అనే వెర్రి నుండి పుట్టిన బలుపు మాటలు. 2002లో మొదటిసారి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది చంద్రబాబు గారు. ఇంజనీరింగ్ని అందుబాటులోకి తేవడానికి కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చి ఈ రోజు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు కావడానికి మొదటి ఇటుక పేర్చింది చంద్రబాబు గారు. విద్యార్థులకు కాలేజీల నుండి ఎటువంటి ఒత్తిడి లేకుండా డైరెక్ట్గా కాలేజీలకు ఫీజు చెల్లించే పాలసీని మార్చి రాజకీయం కోసం భిక్ష వేశామని చెప్పుకోవడం కోసం కాలేజీలకు ఇవ్వకుండా తల్లికి ఇస్తామని చెప్పి టైంకి ఇవ్వకుండా 4,271 కోట్లు బకాయిలు పెట్టింది జగన్ రెడ్డి. వీటిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, పీజీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు. అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి బటన్ నొక్కకుండా వదిలేసిన బకాయిల్లో 788 కోట్లను చెల్లించింది తెలుగుదేశం ప్రభుత్వం. గత ప్రభుత్వం 23-24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఏటా 20,000 రూపాయల వసతి దీవెనని చెప్పి సగం డబ్బులు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వకుండా జారుకుంటే వారికి బిల్లులు చెల్లించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ లేక సర్టిఫికెట్లు అందక రోడ్డున పడ్డ విద్యార్థులు మీ వైసీపీ పాలనలోనే అన్న విషయాన్ని మర్చిపోయారా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి విద్యార్థులకు చెల్లించాల్సిన డబ్బుని దిగిపోయే ముందు వైసీపీ పార్టీ కాంట్రాక్టర్లకు పంచింది మర్చిపోయారా? గత టీడీపీ ప్రభుత్వంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుంటే డబ్బులు ఇవ్వలేక అడ్డమైన నిబంధనలు పెట్టి 7 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టింది జగన్ రెడ్డి. 5 ఏళ్లలో ఒక్క టీచర్ లేడు, కొత్త స్కూల్ లేదు. అంబేద్కర్ విదేశీ విద్య నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వరకు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నుండి అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల వరకు మీరు నాశనం చేసిన పథకాల గురించి మీరు మర్చిపోయారేమో కానీ మేం మర్చిపోం.